కంటిన్యూ విన్నాం. సో హాయ్ ఫ్రెండ్స్, రాత్రి తాండూరు కాన్స్టిట్యున్సీలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. అయితే అక్కడ తాండూరులో వైద్యం స్కిడ్ అయి కింద పడిపోవడం వల్ల అక్కడ స్థానికంగా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది తాండూరులో. అక్కడ సరైన వైద్యం అందక మా జిల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వికారాబాద్లో కూడా మంచి హాస్పిటల్ ఉందని బాగా ప్రచారం చేసుకుంటున్నారు స్థానిక ప్రభుత్వాలు. అక్కడ కూడా వైద్యం అందక హైదరాబాద్ రాష్ట్రాలు ఆ వ్యక్తిని స్కిడ్ అయి కింద పడిపోయిన వ్యక్తిని మేము హైదరాబాద్ ఉస్మానియా తీసుకొచ్చినాము. ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఇక చెప్పుకోలేమన్నమాట. లోపల పేషెంట్ల పరిస్థితి, బయట వాతావరణం అయినా కానీ, ఈ హాస్పిటల్ సిబ్బంది యొక్క బిహేవియర్ ఒకటి, ఇంకోటి హాస్పిటల్ యొక్క ఏంది చుట్టుపక్కల క్లీన్నెస్ అనేది మరి ఎంత ఘోరం అంటే ఘోరాతి ఘోరంగా ఉన్నది. ఈ విధంగా ఉంటే ఎట్లా చెప్పి ఈ ప్రభుత్వాలు, ఈ ప్రజా సంఘాలు, ఈ కుల సంఘ నాయకులు, ఈ ఉద్యమ నాయకులు, ఈ ఉపాధ్యాయులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీటి మీద ప్రశ్నించాలి. ప్రతి ఒక్కరు గలం విప్పాలి. దీనికి ఒక టైం కేటాయించాలి. ఎందుకంటే సామాన్యమైన నిరుపేద వ్యక్తికి కనీసం కావాల్సింది ఒక విద్య, సరైన విద్య, వైద్యము, జీవనం సాగించుకోవడానికి ఒక ఉపాధి, ఈ మూడు కల్పిస్తే చాలు. ఇంకా వేరే అడ్డమైన పథకాలు ఏం అవసరం లేదు. ఎట్లుందంటే నేను మొన్న కూడా రీసెంట్గా గాంధీ హాస్పిటల్కి పోయినా మా బావ ఒక చిన్న ట్రీట్మెంట్ కోసమని. అక్కడ కూడా ఘోరాతి అంటే ఘోరం అనమాట. ఈ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి మరీ బాగలేదు. సో దీని మీద స్థానిక ప్రభుత్వాలైనా కానీ, ప్రజా సంఘాలైనా కానీ, యువత అయినా కానీ దీని మీద ప్రశ్నించండి. ఈ విద్య, వైద్యం, ఉపాధి మెరుగుపడే విధంగా ఈ ప్రభుత్వాల మీద చర్యలు తీసుకోండి. స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ, కేంద్ర ప్రభుత్వం అయినా కానీ, ఎంపీలని ఎమ్మెల్యేలని మీరు నిలదీయండి. ఎక్కడొస్తే అక్కడ నిలదీయండి. మీ మీద ఏం క్రిమినల్ కేసులు కూడా ఏం పెట్టరు. పెడితే కూడా మా మద్దతు ఉంటుంది మీకు అన్ని విధాలుగా. ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం మీరు ఎవరు పాటుపడినా కానీ వాళ్ళకు మేము 100% మద్దతు ఇస్తాం. దీని గురించి ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకొని, ఇప్పుడు మా తాండూరులో వైద్యం అందేంతే మేము ఇక్కడికి హైదరాబాద్ వచ్చేవాళ్ళం అసలుకే కాదు. ఎందుకంటే అంత పెద్ద తాండూరు, అక్కడ దాదాపు కొన్ని వేల కోట్ల బిజినెస్ ప్రాపర్టీస్ ఉంటాయి, మంచి పెద్ద హాస్పిటల్ ఉంటుంది. కాకపోతే అక్కడ అసలు వైద్యం అందదు. ఇంటర్మీడియట్ ఎంఎల్టీ, డిఎంఎల్టీ చేసిన పిల్లలతోటి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నడిపిస్తుంటారు. మరీ ఘోరం అన్నమాట అక్కడ పరిస్థితి. ఇక్కడ ప్రజాసంఘ నాయకులు అయితే దీని మీద కొంచెం చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్, ప్రజాపాలన అంటున్నారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ మీకు చేతనైతే మీ ఎమ్మెల్యేలను, మీ నాయకులను నిలదీయండి. సామాన్య ప్రజలకు ఉపాధి, విద్య, వైద్యం అందే విధంగా చూడండి. ఈ దేశంలో ఉన్నటువంటి, కేంద్రంలో ఉన్నటువంటి